ముందు ఉన్న ఏ దేవేందర్ గౌడ్ గారు పెట్టారు, ఆల నరేందర్ గారు పెట్టారు. ఇట్లా రకరకాల మొన్న రీసెంట్లీ మనం చూస్తే కనుక కోదండరాం సార్ కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది. అంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు అని చెప్పేసి. సో దాన్ని ఎన్నో కష్టాలు వ్యయప్రయాసం నోచుకొని ఈ రోజున ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 25 సంవత్సరాలు ఇక మనుగడ పొంది అధికారంలో 10 సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందంటే అది మా మటుకు మాకు చాలా గొప్ప విషయము. ఈ పార్టీ కూడా దేశానికి ఒక ఆదర్శంగా నిలిచి ఈ రోజున బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లో కూడా మనం వెళ్ళిన భవిష్యత్తు సూచన కూడా ప్రయాణం చేస్తున్న తరుణం లోపల ఈ పార్టీ ఈ రోజున మాకు ఎస్పెషల్లీ మా కార్యకర్తలు కావచ్చు, దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఊపుని మనం చేసిన 2001లో సార్ ఒంటరిగా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏకం చేసి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షణ దిశకి ఈరోజు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే గనక నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాంటి పార్టీలో మొదటి నుంచి 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా గర్వం ఉంది మేడం. మేము చాలా గొప్పగా చెప్తున్నాం. ఈ టీఆర్ఎస్ కండువా అనేది, గులాబీ కండువా అనేది 20 సంవత్సరాలు ఈరోజు ఒక ఉత్సాహం లాగా, ఒక ఊపు లాగా ఈరోజు ప్రజల మన్నలను పొంది, మనసులను పొంది అన్ని రకాలుగా మనము గర్వంగా చెప్పుకునే ఒక ప్రాంతీయ పార్టీ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే గతంలో టీడీపీ సమైక్యాంధ్రలో ఉన్న పార్టీ అది. సో తెలంగాణకు ఒక ప్రత్యేకమైన పార్టీ ఉండాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఒక పార్టీ ఉండాలి. కాబట్టి ఆ పార్టీ ఇన్ని సంవత్సరాలు నిలదొక్కడం అనేది దేశ రాజకీయ చరిత్రలో చాలా అరుదుగా ఉంది మేడం. తప్పకుండా ఈ పార్టీలు ఉందా గర్వపడుతున్నాం. డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఈ సభ ద్వారా కేసీఆర్ గారి పిలుపుతోని మరొక ఉత్సాహంతో నెక్స్ట్ అధికార దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం మేడం. ఓకే వెంకటరెడ్డి గారు, ఆల్మోస్ట్ ఆల్ అయితే గత వారం రోజులుగా సభకు సంబంధించే పెద్ద ఎత్తున చర్చ, బాస్ ఇస్ బ్యాక్ అంటూ రకరకాలుగా హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే చాలా పెద్ద ఎత్తున ఈ సభ ద్వారా ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా వినడం జరుగుతుంది. మరి రజతోత్సవ సభ గురించి మీ మాటలు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు రేపు జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏదైతే ఉందో అది మరి వాళ్ళకే తెలియాల్సింది ఏంటంటే అది టీఆర్ఎస్ కా లేకపోతే బీఆర్ఎస్ కా అనేది అది స్పష్టంగా చెప్పాలి. అది చెప్పలేకపోతా ఉన్నారు. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు కానీ చెప్పలేకపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001లో 27 ఏప్రిల్. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది, బీఆర్ఎస్ గా మారింది 5 అక్టోబర్ 2022. అంటే టీఆర్ఎస్ కు 25 సంవత్సరాలు అవుతున్నాయి. మరి బీఆర్ఎస్ మారిన తర్వాత అది 2 సంవత్సరాల 7 నెలలు అవుతా ఉంది. సో ఏ పార్టీకి వీళ్ళు ఈ సభ పెట్టుకుంటున్నారు, ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం వేరు. లక్ష్యం ఏంటది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం అనేది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం అనేది. కానీ తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, వచ్చింది. వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఆశలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు చాలా ఉండే అని చెప్పి వాళ్ళకి మరి టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పోటీ చేస్తే కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. కానీ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు పూర్తయినాయా అంటే వాళ్ళు చెప్పలేరు ఇప్పటికీ. ఎందుకంటే మన జరిగిన ఎన్నికల్లో చూస్తాం, అంతకుముందు ఏదైతే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏదైతే వచ్చిందో దాంట్లోనే స్పష్టంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో టోటల్గా ఇచ్చారు. సో ఈ విధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం మీటింగ్ పెట్టినా కూడా, కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా అది ప్రజల కోసం అన్నట్టుగా లేదు అని చెప్పి అందరు అనుకుంటా ఉన్నారు. సో అది ప్రజలు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన దానం నాగేందర్ గారు చాలా స్పష్టంగా కేసీఆర్ ను చూసేందుకు, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో వినేందుకు అభిమానంతో చాలా మంది వెళ్తున్నారు అనేసి దానం నాగేందర్ గారు చేసిన కామెంట్స్, హాట్ కామెంట్స్ అనేది అది మీకు కూడా తెలిసిందే. అది అంటే దాన్ని అందుకే మీ ముందు పెడుతున్నాను. దానం నాగేందర్ ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఏం తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన మాటలు ఎవరు సీరియస్ తీసుకుంటారు చెప్పండి? ఎవరు దాన్ని తీసుకుంటారు? మీ మాట సీరియస్ తీసుకుంటారా సార్? ఆయనకి
ఆయనకి అది పోయింది. ఏదైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీ పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేసినప్పుడు అది వేరు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ఎవరు పట్టించుకుంటారు ఇలాంటి మాటల్ని? వీళ్ళంతా ఏంటంటే తెలంగాణ ద్రోహులు. వీళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులే. ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరు లేరు. కేసీఆర్, హరీష్ రావు తప్ప ఆ పార్టీ నుంచి మొత్తం టోటల్ గా బయటకు పోయారు. బయటికి ఎలగొట్టారు చెప్పాలంటే. సో ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి పార్టీని పెట్టిన 2001లో ఎవరు లేరు, ఇద్దరు తప్ప, హరీష్ రావు గారు తర్వాత కేసీఆర్ తప్ప. సో మిగతాలందరూ కూడా పంపించి తెలంగాణ ద్రోహుల్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది అప్పుడు టిఆర్ఎస్ పార్టీ. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఆ టిఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో, రూపం మారిందో, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ పేగు బంధానికి అది తెగదెంపుల్లాగా మరి కేసీఆర్ చేసింది చాలదా? తర్వాత రెండో పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు పూర్తి కాకముందే రూపం మార్చి భారత్ రాష్ట్ర సమితిని పెట్టి మరి భారత్ లో కూడా ఈ అవినీతి కుంభకోణాలను బయట పెట్టి కూరుకొని దాంట్లో కూడా డబ్బు సంపాదిద్దామని మరి చేద్దామని అనుకున్నారేమో తప్పితే అక్కడ ఎక్కడో దగ్గర అది మనకు తెలుసు ఫుల్ స్టాప్ పడింది. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు విఘ్నులు, ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తారు. అప్పట్లో ఒకప్పుడు కేసీఆర్ మీటింగ్ పెడితే నిజంగానే కూర్చొని వినటోళ్ళు, చాలా మంది వినటోళ్ళు. కానీ ఇప్పుడు వినే పరిస్థితులు లేరు. అదేగో చుక్క, ఇదో ఇవన్నీ చెప్పడానికి, ఈ కపట ఇది కథలు చెప్పడానికి, వినడానికి కూడా ఎవరు ఈరోజు రెడీగా లేరు చెప్పాలంటే. ఒకప్పుడు నిజంగానే ఉండే, అరే నిజంగానే బాగు చేస్తాడేమో, అందరం బాగుపడతామేమో, నీళ్లు వస్తాయేమో, ఉద్యోగాలు వస్తాయేమో, తర్వాత రేపు నిధులు ఉంటాయేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? వాళ్ళకే తెలుసు. టిఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు ఏం జరిగిందో తెలుసు. ఏ పార్టీ మరి ఓడిపోయిందో కూడా తెలుసు, ఎందుకు ఓడిపోయిందో కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఏదైతే నిజంగానే సాధించాలనుకున్నప్పుడు అది పూర్తి అయితే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మళ్ళీ గెలిపించడం సభకు సంబంధించి కేసీఆర్ గారు వస్తున్నారు అని అంటే ఇంత అంటే ఆతృత అనేది లేకుండా ఉందంటారా? ఎందుకంటే జనాల్లో బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారో చూద్దాం అనుకున్న సంవత్సరాల కాలం తర్వాత వస్తున్నారు. క్యాడర్ కి కొత్త జోష్ రాబోతోంది. ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నారు అన్న ఈ హంగామా ఊరికేనే వచ్చిందంటారా? ఈ అంశానికి సంబంధించి అంటే పొలిటికల్ గా మీరిద్దరు 2 పాయింట్స్ చెప్పారు. కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి కూడా మనం వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు 2 వర్షన్లు అక్కడ వినిపించడం జరిగింది, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుండి. ఆల్మోస్ట్ విన్నారు. అయితే మన వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఇది బీఆర్ఎస్ కి సంబంధించా ఎందుకంటే టీఆర్ఎస్, ఎందుకంటే అక్కడి నుంచి చూసుకున్నా మరి 25 years అవ్వలేదు, దేని మీద చేస్తున్నారు అనేసి. కేసీఆర్ చరిష్మా తగ్గింది అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ వాయిస్ ఒక్కసారి. బీఆర్ఎస్ టిఆర్ఎస్ అనేటువంటిది సాంకేతికంగా ఏమైనా చెప్పుకోవచ్చు. గతంలో అలా చూసుకున్నట్లయితే జనసంఘం గతంలో ఉన్నటువంటి పార్టీ, ఆ జనసంఘం తర్వాత జనతా పార్టీలో విలీనమైంది. ఆ జనతా పార్టీలోంచి విలీనమైనటువంటి జనసంఘం వాళ్ళే బీజేపీగా తర్వాత పేరు మార్చుకున్నారు. అందుకని పేరు ఏది మార్చుకున్నా టిఆర్ఎస్ బీఆర్ఎస్ 2 ఒకటిగానే దాన్ని జనం పరిగణిస్తారు. సాంకేతికంగా చూసినప్పుడు 25 ఏళ్ళు అయిందా లేదా అంటే టెక్నికల్ గా 25 ఏళ్ళు అవ్వలేదు. ఎందుకంటే టిఆర్ఎస్ అనేటువంటిది ఉనికిలో లేదు, దాని వారసుల వారిగా బీఆర్ఎస్ వచ్చింది. అది పెద్ద సమస్యని నేను అనుకోవట్లేదు. రేపు పెద్ద ఎత్తున వాళ్ళు సమీకరించడానికి ఏర్పాటు చేస్తున్నారు, సమీకరిస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ చావో బతుకో అన్నట్టుగా ఉంది. చావో బతుకో అన్నట్టుగా ఉన్నటువంటి పార్టీకి బల ప్రదర్శన అనేటువంటిది ఇప్పుడు చేయకపోయేట్లయితే దీని ప్రభావం అంటే 2 ఎన్నికల ప్రభావం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని బాగా కుంగదీసింది. 87 లక్షల ఓట్లు తెచ్చుకున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 87 లక్షల ఓట్లు తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 36 లక్షలకి పడిపోయింది. మన బీఆర్ఎస్ ప్రతినిధి మా దగ్గర 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి 60 లక్షల మంది ఓటేసి ఉంటే లోక్సభ ఎన్నికల్లో 60 లక్షలు వచ్చి ఉండాలి, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ రావాలి. సామాన్యులు కార్యకర్తలు కాదు కదా. అందుకని బీఆర్ఎస్ కి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితి అంటారు కదా, ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో రేపు బల ప్రదర్శన ద్వారా
స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళా ఒకసారి తన క్యాడర్ కి ఉత్సాహాన్ని ఇవ్వడానికి లేదా మన మద్దతుదారులను సమీకరించడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం. అయితే ఇది దానం నాగేంద్ర గారు ఏమన్నా, లేకపోతే బీజేపీ ఏమన్నా, కాంగ్రెస్ ఏమన్నా, లేదా నాలాంటి వాళ్ళు ఎవరేమన్నప్పటికీ అది వాళ్ళు ఒక అకేషన్ గా దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ అకేషన్ సందర్భంగా ఏం చెప్తారు, దిశా నిర్దేశం మీద కొత్త విషయాలు ఏవో చెప్తారనే విధంగా ప్రచారం చేస్తున్నారు. నా వరకు అయితే వాళ్ళు చెప్పేటువంటి కొత్త విషయాలు ఏమీ ఉండవు. ఎందుకంటే గడిచినటువంటి 16-17 నెలల నుంచి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలనే మళ్ళా కొత్త భాషలో కేసీఆర్ గారు తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి భాషలో ఏమన్నా చెప్పి కిక్కెక్కిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేటువంటి తప్ప చెప్పడానికి కొత్త విషయాలు ఏమి వాళ్ళ దగ్గర ఏమీ లేవు అనేటువంటి ఒకటి. తగ్గింది అంటూ వెంకటరెడ్డి గారు చేసిన కామెంట్స్ కి సంబంధించి మీ సమాధానం, ఎందుకంటే ఆయనకు చరిష్మా ఎప్పటికీ తగ్గదు అన్న వాదన్నే ఇప్పుడు గట్టిగా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కావాలని జనాలు కోరుకుంటున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో నిజంగా అంటే ఒక ఓటమి ఆయన చరిష్మాను తగ్గించే అవకాశం ఉందంటారా? చరిష్మా అంటే ఏంటి, కొలబద్ద ఏమిటనేటువంటిది ప్రశ్న. దేనికైనా చరిష్మా తగ్గిందా లేకపోతే పెరిగిందా అనడానికి ఎన్నికలని చాలా మంది కొలబద్దగా చూస్తున్నారు మన దేశంలో. ఎన్నికల్ని కొలబద్దగా చూసినప్పుడు మరి గతంలో వచ్చినటువంటి ఓట్ల శాతం లేదా సీట్ల శాతంతో పోల్చుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి చరిష్మా తగ్గింది కదా. అన్ని ఓట్లు రాలేదు. గతంలో 2019తో పోల్చినప్పుడు ఓట్లు తగ్గాయి. మొన్న బీజేపీకి సీట్లు కూడా తగ్గాయి. అందుకని ఆయన చరిష్మా తగ్గిందని చెప్పేసి ఎవరైనా అంటే మరి వెంకటరెడ్డి గారి దగ్గర సమాధానం ఏముంటుందో నాకైతే తెలియదు. అదే విధంగా దాన్ని దాని ప్రతిపాదికన్నా చూసుకున్నట్లయితే కేసీఆర్ చరిష్మా కూడా ఉన్నది అంటే మరి ఓటింగ్ లో కనపడలేదు కదా. అందుకని చరిష్మా అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి కొలబద్దలు కానీ లేకపోతే నిర్దిష్టమైనటువంటి నిర్వచనం కానీ ఏమి లేవు అనేది నా అభిప్రాయం. అంటే మీ రాజకీయ అనుభవం అంటే ఒకటి మీరు అన్న దాని ప్రకారం ఏకీభవిద్దాం. అంటే ఓట్ల కౌంటింగ్ అనే దానికి పక్కన పెట్టేస్తే మీ రాజకీయ అనుభవం ప్రకారము కేసీఆర్ కి సంబంధించి ఆ చరిష్మా ఉందా లేదా? చరిష్మా అంటే ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధానమైనటువంటి స్రవంతికి నాయకత్వం వహించినటువంటి వాడిగా చరిత్రలో ఆ పేరు ఎప్పుడు ఉండిపోతుంది. దాన్ని ఎవరో కావాలని చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. కానీ ఆ చరిష్మా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి 2014లో డివిడెండ్స్ తెచ్చిపెట్టింది, 2018లో డివిడెండ్స్ తెచ్చిపెట్టింది, 2023కి వచ్చేసరికి ఆ లాభాలన్నీ పోయినాయి. అందుకని ఆ పోయినటువంటి లాభాలని మళ్ళా ఒక కంపెనీ, ఒక బిజినెస్, రాజకీయ పార్టీ కూడా ఒక బిజినెస్ అనుకుంటే నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని ఇప్పుడు ఏ విధమైనటువంటి లాభాల్లోకి మళ్ళీ తీసుకొస్తారు అనేటువంటిది ఇక్కడ సమస్య. అందుకని బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ఆ రూపంలోనే చూడాలి. చరిష్మా ఉందా తగ్గిందా పెరిగిందా అనే దానికి కొలబద్ద అయితే నా ఎన్నికల వరకు అయితే తగ్గిందనే కనిపిస్తా ఉంది. లేదు మా చరిష్మా పెరిగిందని వాళ్ళు చెప్పుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎవరైనా అంతే, బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే, ఎవరైనా అంతే. ఓకే, రోషన్ బాబు గారు. మేడం ఇక్కడ ఇందాక వెంకటరెడ్డి గారు అది పార్టీ ఏ పార్టీ మేడం? బీజేపీ మేడం, బీజేపీ వెంకటరెడ్డి గారు బీజేపీ. సో ఇందాక కోటేశ్వరరావు చెప్పిన దానికి తన సమాధానం చెప్పాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఒక వార్త, ప్రజల్లోకి వస్తే ఒక వార్త, ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త. ఇక్కడ ఒక విషయం గమనించాలి మేడం, 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని ఏలుతున్న తరుణం లోపల ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీగా ఉద్భవించి ఈరోజు ఆ బీజేపీ పార్టీ చేస్తున్న చాలా పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచి కాపీ కొట్టినాయి. మా పథకాన్ని కొద్దిగా పేర్లు మార్చుకొని పెట్టినాయి, చేసినాయి. చాలా సందర్భాల్లో అప్పుడు మోడీ గారు సలహా ఇచ్చిన సందర్భం ఉన్నది. సో మేబీ తనకు తెలియకపోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సౌత్ ఇండియా నుంచి ఒక రాష్ట్రాన్ని సాధించి దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సో దేశ రాజకీయాల దిశగా మన పార్టీ పేరు మార్చుకున్న సందర్భం ఉన్నది. ఇక్కడ ఏంటంటే
విషయం ఏం చెప్పాలో కాక ఇది దీనికి 25 ఏళ్ళ దానికి 25 ఏళ్ళ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం తప్పించి కానీ ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో సభలు ఎలా పెట్టాలి, ప్రచారం ఎలా చేయాలి, సభ ఇంత హుందాతనంగా ఇంత డిగ్నిటీగా ఒక ఒక అద్భుతమైన రేంజ్ లో సభ అనేది టిఆర్ఎస్ పార్టీ ద్వారానే మనం చూసాం. గతంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పెట్టిన మీటింగ్ ఎలా ఉంటే మనము చూస్తున్నాం. ఇందాక చరిష్మా తగ్గిన దానికి ఒక మాట చెప్తాను మేడం. ఇదే రేపు ఈ టైంకి సభ ఉంటది కదా, ఇదే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, ఆ బీజేపీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులకు కావచ్చు, ఒకవేళ అమిత్ షాని పిలిపించుకున్నా పర్లేదు, మాకు హైదరాబాద్ లో వచ్చి అదే టైంకి లైవ్ పెట్టమని మేడం. అక్కడ కేసీఆర్ గారు లైవ్, ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు లైవ్, అక్కడ సీఎం గారు లైవ్, 3 లైవ్లు చూస్తే ఏ పార్టీ వాళ్ళకు ఎక్కువ వ్యూవర్స్ ఉంటుందో, ఎక్కువ లైవ్ పోతుందో మీరే గమనిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు 0 నుంచి మైనస్ల నుంచి టాప్ ఎవరెస్ట్ ఎదిగిన వ్యక్తి. సో లైఫ్ లో అన్నాక ఎత్తుపల్లాలు ఉంటాయి. ఏ పార్టీ కూడా ఇన్ని సంవత్సరాలు అధికారం లేదు. గతంలో చంద్రబాబు గారు ఒక 10 ఏళ్ళు చేశారు, మళ్ళీ పడిపోయారు. ఇప్పుడు అక్కడ 23 నుంచి మళ్ళీ ఇది సీఎం అయిన పరిస్థితి. సో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు చాలా అద్భుతంగా పరిపాలించిన తర్వాత మేము మొన్న ఓడిపోయింది అసెంబ్లీలో జస్ట్ 1.85% మాత్రమే. అది మాకు పెద్ద ఎక్కువ మార్జిన్ కాదు. అక్కడ ఏంటంటే చాలా మంది కొంత మా కార్యకర్తలు కావచ్చు, ఇందాక సార్ అంటే 60 మంది కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలకు కొన్ని ఈ అభివృద్ధి దిశగా కొన్ని వాళ్ళు కొంచెం ఫీల్ అయిన సందర్భం ఉన్నది. సరైన మాకు అవకాశాలు దొరకలేవు, పదవులు దొరకలేదు, దాంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భంలో ఒక పర్సంటేజ్ తగ్గింది. ఎట్ ద సేమ్ టైము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేనిపోని మాటలు చెప్పి ఒక ప్రాపగండను తయారు చేసి డిసెంబర్ 9 నాడే మీకు అన్ని శాంక్షన్ చేస్తారు, డిసెంబర్ 9 నాడు చేస్తామంటే ప్రజల్లో ఒక చిన్న ఆశ ఉంటది. తెలంగాణ ప్రజల్లో ఒక చిన్న ఆశ, అరే కేసీఆర్ ఇన్ని చేశారు, ఈయనకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు ఇస్తా అని చెప్పి అట్లా కొంచెం ప్రలోభం ఉంది సందర్భాల లోపల, అది జరిగిపోయింది తప్ప ఈ రోజున ఈ 15 నెలల లోపల మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకం వస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ప్రజలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో సీఎం తిడుతున్న చూస్తున్నారు. ఏ ఊర్లో పోతే ముఖం చూపించుకో పరిస్థితి. తులం బంధు లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, ఇప్పుడు అంటే రజతోత్సవ సభకు సంబంధించి కాదు రోషన్ గారు, రజతోత్సవ సభకు సంబంధించి సంబరమా లేకపోతే ఒక్క నిమిషం రోషన్ గారు, ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది లేదు, కొత్త ఒక సోర్స్ క్రియేట్ చేసి ఎంతసేపు మా మీద పడి ఏడవడం తప్ప ఇంకోటి లేదు. అంటే కేసీఆర్ గురించి మాట్లాడడం, కేసీఆర్ ని బాడీ షేవింగ్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీని బాడీ షేవింగ్ చేయడం తప్ప ప్రజల్లో పడ్డ ఒక వ్యతిరేక ఇప్పటికే ఈ పార్టీని చూస్తే ప్రజలు అసహించుకున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన ఒక 1 year లోపల ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పకుండా ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఏ క్షణం వచ్చిన టిఆర్ఎస్ అత్యంత భారీ మెజార్టీతో గెలవబోతుంది. దానికి సాక్ష్యం మేము దాదాపు 10 లక్షల పైగా జనాభాతో ఇప్పుడు మనం సభ పెడుతున్నాం మేడం. నవ్వుతో నవభవిష్యత్తు భారతదేశం అంతా ఈ తెలంగాణ చూసే విధంగా సభ అవుతుంది. కేసీఆర్ గారి వాయిస్, తన యొక్క స్పీచ్, భవిష్యత్ దశా దిశ ఎలా ఉంటుందని చెప్పేసి ఈవెన్ ప్రతిపక్ష అధికార పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆతృత ఎదురు చూస్తున్న తరుణం లోపల వీళ్ళు తెలంగాణ సమాజం ఉంది, పార్టీ నాయకులు కూడా ఉన్నారు మేడం. కాదు రోషన్ గారు, అంటే ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు నిజంగా ఇది రజతోత్సవ సంబరమా లేకపోతే రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి ఈ సభ ద్వారా శంకరావమా, లేకపోతే అంటే మా చరిష్మా ఇలా ఉంది? లేదు మేడం, లేదు చెప్పేది ఇక్కడ విషయం ఏంటంటే మేము ప్రతి సంవత్సరము ప్లీనరీ జరుపుకుంటాం. ఎందుకంటే 27వ తారీఖున ప్లీనరీ ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం మనం. కానీ చేస్తున్న క్రమంలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాం. ప్రతి ఒక్క పార్టీకి ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది, ఆ రోజున అన్ని పండుగలు చేసుకుంటారు, ప్రతి ఒక్క నాయకులకు తెలుసు. సో మేము ఒక ప్రాంతీయ పార్టీగా 25 సంవత్సరాలు మేము ఆ ఫిగర్ సాధించిన కాబట్టి దాన్ని కొంత గ్రాండ్ లెవెల్లో చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని మేము వాళ్ళు అనుకుంటున్నారు మేము మా బల ప్రదర్శన కాదు, లేకపోతే మేమేదో కొత్తగా చేస్తున్నది కాదు, వీళ్ళ కోసం మేమేదో ఎలక్షన్ల కోసం ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు కదా మేడం. ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు మనకి ఎటువంటి ఎలక్షన్స్ లేవు కాబట్టి దాని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 సీట్ల నుంచి 10 సీట్ల సార్వత్రిక ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మేడం కాదు
సార్వత్రిక ఎన్నికలు లేవు 3 సంవత్సరాలు, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంత ప్రతిష్టాత్మకం అవుతుందో అందరికీ తెలిసిందే కదా. దాన్ని బేస్ చేసుకునే క్యాడర్ లో ఉత్సాహం నింపడానికే ఇంత పెద్ద ఎత్తున సభ అన్నది మెయిన్ వాదన. సో నేనేంటా మేడం, ఒక పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇదేంది మాకు చాలా క్లిష్ట ఇష్యూ నెంబరు 25 years అనేది చాలా క్లిష్ట ఇష్యూ నెంబరు. కేసీఆర్ గారు సాధించిన విజయాలు, కేసీఆర్ గారు గతంలో ఎలా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం మనం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సమాజాన్ని ఒక వేకువ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిందో, వాళ్ళు ఇప్పుడు ఏం అనుభవిస్తున్నారో వాళ్ళ కళ్ళగట్టి చెప్పే ప్రయత్నం చేస్తాం కనుక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల మీదనో లేకపోతే ఇంకా ఇప్పుడున్న మనం అట్లా అనుకుంటే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పోటీ చేసేవాళ్ళం. సో అట్లా మేము ఈ చిన్న దాని గురించి ఆలోచించే ఉద్దేశం లేదు. సమయము సందర్భం కోసము ఓపిక బట్టి ఎప్పుడైతే ఏం చేయాలో అని చాలా రాజనీతి తెలిసిన వ్యక్తి. ఎందుకంటే అటువంటి పెద్ద వ్యక్తులను ఎదుర్కొని, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి ఎదుర్కొని మోడీతో ఢీకొని నిలబడ్డ వ్యక్తి ఈ రోజున. కాబట్టి మాకు చాలా స్పష్టంగా ఉంది, మాకు క్లారిటీగా ఉంది. సార్ ప్రతిపక్షాలు ఏం మాట్లాడో తెలియక కేసీఆర్ గారిని డైరెక్ట్ చేయడం తెలియక ఏదో రకంగా డొంక తిరుగు వచ్చి విమర్శలు చేస్తుంటే వాళ్ళ విమర్శలను వాళ్ళ పట్టించుకున్న పరిస్థితి తెలంగాణ ప్రజలకే లేదు, వాళ్ళకే లేదు. వాళ్ళకు యూనిటీ లేదు, ఒక దశ లేదు, దిశ లేదు. మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామ రక్షని మరొకసారి కేసీఆర్ నిరూపిస్తారు ఈ సభ ద్వారా. వెంకటరెడ్డి గారు చెప్పండి. చాలా విషయాలు రోషన్ గారు చెప్పారు. అలాగే చరిష్మాకు సంబంధించి కూడా కోటేశ్వరరావు గారు ఒక క్యాల్కులేషన్ చెప్పారు. గతంలో మరి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది, ఓట్ల పర్సంటేజ్ తగ్గింది, అంత మాత్రాన మోదీ చరిష్మా తగ్గింది అని అంటే మరి యాక్సెప్ట్ చేస్తారా అనేది. అలాగే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవుతుందంటూ రోషన్ బాబు గారు కూడా చెప్తున్నారు. బీజేపీకి ఎప్పటికీ ఏంటిది దరిదాపుల్లో ఒకటి రాలేదు అంటూ కూడా ఆయన ఓపెన్ గానే ఛాలెంజ్ చేసినట్టుగానే మాట్లాడారు. మీ సమాధానం? వన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసే ప్రయత్నమే రేపు పొద్దున పెట్టే సభ. అది కొన ఊపిరితో ఉన్నట్టు కాదు కదా మేడం. ఇప్పుడు తర్వాత మాట్లాడండి. నేను వాడద్దు అట్లంటే ఎలక్షన్ల ముందు పార్టీ ఎమ్మెల్యే ఒక్కడే రాజాసింగ్, పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక్కడే. మీరు డిఫెండ్ చేసుకోండి. మరి తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? డిఫెండ్ చేసుకోండి మీకు చేతన అయితే. ఇక్కడ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. నేనేమో డిస్టర్బ్ చేశాను? 100% అది కొన ఊపిరితో ఉన్నది కాబట్టి, కొన ఊపిరితో ఉంది కాబట్టి చెప్తున్నా నేను. మొన్న వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు అర్థం కాలేదా? పార్లమెంట్ ఎన్నికలు అర్థం కాలేదు. ఏం జరిగింది అర్థం కాలేదా? ఏం జరిగిందో అర్థం కాలేదా? డిపాజిట్లు దక్కలేదు, పార్టీ నాయకులకు డిపాజిట్లు దక్కలేదు. కొన ఊపిరే, కొన ఊపిరితో ఉంది. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నట్టుగానే ఉంది ఇప్పుడు. ఎందుకు ఏం మాట్లాడతారు? మీకు తెలియకపోతే, మీకు అర్థం కాకపోతే మాట్లాడకండి. కొన ఊపిరితో ఉంది మీ పార్టీ, వెంటిలేటర్ మీద ఉంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంది. ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రాణం పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం గా ఉండి అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయిండు, ఆపోజిషన్ లీడర్ గా ఫెయిల్ అయిపోయిండు. అది ప్రజలందరూ కూడా గమనించారు. మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజలందరూ గమనించారు ఆల్రెడీ. ఎవరికి ఓటేయాలో ఓటేసిర్రు. మీకు ప్రజలకి ఏ పార్టీ కావాలో ఆ పార్టీకి ఓటేసారు. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి కూడా. మీ ఫామ్ హౌస్లు పెట్టాలని కూడా పెట్టిర్రు. అహంకారము, ఏదైతే అవకాశవాదం, రాజకీయాల కోసం పాటుపడింది కేసీఆర్. చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ అక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు వాడుకోవడానికి మీరు నెంబర్ 1, కేసీఆర్ ఫ్యామిలీ నెంబర్ 1 దీంట్లో. ఎంతసేపు అహంకారంతో మాట్లాడడం కాదు, ప్రజల కోసం చేయండి. చేస్తే చేయలేకపోయారు కాబట్టి మిమ్మల్ని మన అధికారం నుంచి దించారు. అది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసేది ఏంటి? మరి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది డెఫినెట్ గా అర్థం చేసుకుంటారు. నేనేమంటారు అంటే